కాకినాడ గాంధీ భవన్లో ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు తాలూరి రాజు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు తాలూరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాలూరు రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది మే 3వ తేదీన ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. దేశ స్వాతంత్ర్యానికి 3 నెలల ముందు ఐఎన్టీయూసీని మహాత్మా గాంధీ, అంబేద్కర్, గుల్జారీలాల్ నందా వంటి ప్రముఖులు స్థాపించారని అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల గాంధీరాజ్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు టి రమ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు విఐపి రాంబాబు, మాజీ కౌన్సిలర్ కంబం రాజుబాబు, ఐఎన్టీయూసీ కార్యదర్శి గోవర్ధనరాజు, ఆఫీస్ సెక్రటరీ కుమారి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వి రమణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గాంధీ భవనంలో మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడు వేయండి పూలు. చూడాల నేను మంచిగా ఈరోజు ఐఎన్టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి తాలూరు రాజు గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ముఖ్య అతిథిగా ఈ 78వ ఆవిర్భావ దినోత్సవానికి పిలిచినందుకు వారికి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులు సోదరులందరికీ అన్న సంతర్పణ చేయడం జరిగినది. అదేవిధంగా వృద్ధులకు వస్త్రదానం కూడా చేసి ఉన్నారు. దానికి నేను తాలూరు రాజు గారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే మే 3, 1947వ సంవత్సరంలో ఆల్రెడీ దాదాపు 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం రావడానికి 3 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెద్దలు ఆలోచించి కార్మికుల కోసం ఒక సంఘం ఉండాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి సంఘమే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఈరోజు ఆ సంఘంలో దాదాపు 30 మిలియన్లు అంటే 3 కోట్ల మంది సభ్యత్వం కలిగినటువంటి కార్మిక సంఘం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఐఎన్టీయూసీ మాత్రమే. ఈరోజు ఐఎన్టీయూసీ ద్వారా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఘనత ఐఎన్టీయూసీది. కావున భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ పనిచేయాలని కోరుతున్నాను. ప్రపంచ కార్మికుల ఐక్యతతో ఏదైతే మేడే జరిగిందో ఆ మేడేని పురస్కరించుకుని మరి ఐఎన్టీయూసీ ఆవిర్భావం అనేది 1947 మే 3వ తారీఖున మరి ఆవిర్భవించింది. దీన్ని స్థాపించిన వారు మహాత్మా గాంధీ గారు, అలాగే వల్లభాయ్ పటేల్ గారు, అలాగే మరి నెహ్రూ గారు, గుల్జారీ నందా అతను మాజీ ప్రధాని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళంతా కలిసి ఈ యొక్క ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తూ ఆవిర్భావానికి వీళ్ళు స్థాపించారు. అయితే ఈ స్థాపనకి ఒక కారణం ఉంది. 1886లో ఏదైతే మేడే యొక్క దినోత్సవం ఎలాగైతే వచ్చిందో ఆ రోజు ఉద్యమాల్లో పురస్కరించుకొని మరి కార్మికులు చాలామంది రక్తపాతంతో మరి అక్కడ 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. అలాగే మరి ఆ రోజు ఏదైతే ఆ యొక్క ఉద్యమాల్లో కార్మికులు మరి చనిపోయి కూడా ఈ యొక్క మేడేని నిలబెట్టి ఆ రోజుల్లో 10 గంటల దినాలని సాధించుకున్నారు, 8 గంటల పని దినాలని.
అదే విధంగా 1947లో మరి ఆగస్టు 15 ముందు ఉద్యమాల ముందు మనకు కంపల్సరీ మనకు లేబర్ కావాలి, వర్కర్స్ కావాలని మన గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు దీన్ని మరి ఐఎన్టీసీని ఆ రోజు ప్రారంభించారు. ప్రారంభిస్తే వేలాది కార్మికులు, ఈవేళ వేలాది లక్షలాది కార్మికులు ఈ ప్రపంచంలో మరి చట్టాలతో, మంచి మంచి చట్టాలతో ఏదైతే కార్మికులకి అవసరం చట్టాలు ఉన్నాయో అంబేద్కర్ గారు, అలాగే గాంధీ గారు, అలాగే మరి వల్లభాయ్ పటేల్ గారు, అలాగే మరి నెహ్రూ గారు వీళ్ళంతా కూడా కలిసి దీన్ని స్థాపించడం జరిగింది ఐఎన్టీసీని. ఆ రోజుని మరి పురస్కరించుకుని మీ ప్రతి ఏటా కూడా గాంధీ భవన్లో మరి గాంధీ గారి యొక్క ఆవరణలో ఏవైతే ఉందో ఈ ఆవరణలో భవనంలో మేము సమావేశం ఏర్పరచుకుంటాం. అలాగే మన నాయకులు పిలిచి గౌరవించుకుంటాం. కార్మికులు కూడా ఎంతో ఆనందంగా వచ్చి ఇక్కడ మరి ఈ యొక్క సభలో పాల్గొని మరి ముగించుకుని వెళ్తారు. కానీ ఇది ప్రతి ఏటా కూడా ఇది ఒక సిద్ధాంతపరంగా జరుగుతుంది కాబట్టి మరి ఏదైతే మాకు పెద్ద దిక్కైనటువంటి ఈ కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ కాన్ఫరెన్స్కే కాదు, రాష్ట్రానికే కాదు, కేంద్రానికే కాదు, మరి పల్లవరాజు గారు ప్రతి ఏటా వచ్చేవారు. ఆయన కొన్ని కారణాల వల్ల మరి బయట పనులు ఉన్న వల్ల ఆయన రాలేకపోయారు. అలాగే ఆయన రాలేదు కానీ జిల్లా అధ్యక్షుల్ని మాకు పంపించారు. ఈ యొక్క ముఖ్య అతిథిగా ఆయనే మరి మాదేపల్లి మరి సత్యానంద గారు వచ్చి ఈ యొక్క జిల్లా అధ్యక్షులుగా కూడా ఆయన మాకు సహకారం మీటింగ్లో ఉన్నారు కాబట్టి దీన్ని పురస్కరించుకొని మరి దాన్ని ఏదైతే ఈ సమావేశంగా వచ్చారో మరి సత్యానంద గారు కూడా మాకు ఉద్దేశించి మాట్లాడుతారని కోరుతూ